హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అడప చిరంజీవి గారు రచించిన కోటలో పాగా జానపద నవల 2వ భాగం విందాం. ఉద్యానవనమంతా ఒకసారి తిరిగి కాపలాను పర్యవేక్షించిన విక్రమకేతుడు తన మిత్రుడు చిత్రవ్రతుణ్ణి వెంటబెట్టుకుని వంటశాలలో ఉన్న శరభుణ్ణి కలిశాడు. అప్పటికే కనుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఎక్కడా ఏ చిన్న ఆధారము దొరకటం లేదు మిత్రమా. ఎవరిని అనుమానించటానికి అవకాశం లేదు. నా దృష్టికి వచ్చినంతవరకు కోటలో కార్యకలాపాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. మా వంటవాడు చాలా సాధు స్వభావి. ఆయన ద్వారా కూడా విషయాలు తెలుసుకుంటున్నాను అని చెప్పాడు శరభుడు. అంతా సవ్యంగానే ఉంటే యువరాణి మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగినట్లు? ఎవరు చేశారు? ప్రశ్నించాడు విక్రమకేతుడు. నిజమే, ఏదో గూడుపుఠాణి జరుగుతున్నది అన్నాడు శరభుడు. అదే మనం తెలుసుకోవాలి. శరభుడు తల ఊపి, మిత్రమా, ఈ వంటశాలలో పడి గరిటె తిప్పుతూ ఉండటం విసుగ్గా ఉంది. నాకు కూడా కత్తి పట్టే అవకాశం ఇప్పించు. నా శక్తి సామర్థ్యాలు చూపించి రాజుగారి దగ్గర బహుమానం అందుకుంటాను అన్నాడు. కత్తి పట్టడం అంటే గరిటె తిప్పడం అనుకున్నావా? కత్తి పడితే మొండె మీద తల ఉందో లేదో చూసుకోకూడదు అన్నాడు చిత్రవ్రతుడు. మన మిత్రుడు ఉండగా మనకు ఆ భయం అవసరం లేదు. అలా అనుకోరాదు. ఎప్పుడూ మనము అప్రమత్తంగానే ఉండాలి చెప్పాడు విక్రమకేతుడు. ఆ తర్వాత ఎవరికి కేటాయించిన విశ్రాంతి గృహాలకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. విక్రమకేతుడికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఏదో జరగబోతున్నదనే సంశయము అతడి మనసును పట్టి పీడిస్తున్నది. యువరాణి మీద హత్యా ప్రయత్నం జరిగి పక్షం రోజులు దాటిపోయింది. ఇంతవరకు మళ్ళీ ఎలాంటి దుస్సంఘటన జరగలేదు. కానీ ఈరోజు ఎందుకో అతడి మనసు కీడును శంకిస్తున్నది. మెరుపులా లేచి నిలబడ్డాడు విక్రమకేతుడు. నులక మంచం మీద పడుకొని గాఢ నిద్రపోతున్న చిత్రవ్రతుణ్ణి నిద్ర లేపడం ఎందుకని వేగంగా దుస్తులు మార్చుకుని బయలుదేరాడు. కనుచూపు దూరంలోని రాజమందిరం అంతటా నిశ్శబ్దం తాండవిస్తున్నది. కోటలో అక్కడక్కడా పహారా కాస్తున్న సైనికులు కనిపిస్తున్నారు. వారి కంటపడకుండా తప్పించుకుంటూ రాజమందిరాన్ని చేరుకున్నాడు విక్రమకేతుడు. అప్పటికే 2వ జాము గడిచి గడియ దాటింది. రాజమందిరం వెనక్కి చేరుకొని క్రిందకి వేలాడుతున్న పూల తీగలను పట్టుకొని పైకి ఎగబ్రాకాడు. ఇక పిట్టగోడ పట్టుకొని లోపలికి దిగుదామనుకుని లేవబోయినవాడు పూల తీగలని గట్టిగా కావలించుకొని ఆగిపోయాడు. కనురెప్ప పాటులో కొన్ని నీడలు అటువైపు కదిలి వచ్చాయి. తల నుంచి పాదాల వరకు అందరికీ ముసుగులు ఉన్నాయి. కను చివర్ల నుంచి చూస్తూ వరుసగా లెక్క పెట్టాడు అతను. 12 మంది ఉన్నారు. వారి చేతుల్లో తళతళమంటూ మెరుస్తూ విచ్చుకత్తులు ఉన్నాయి. వాళ్ళు ముందుకు వెళ్లేలోగానే పిట్టగోడ మీద నుంచి శబ్దం కాకుండా లోపలికి దూకాడు విక్రమకేతుడు. క్రీనీడల్లో కదులుతూ ముందున్న వాళ్ళని వెంబడించటం ప్రారంభించాడు. ఒకచోట వాళ్ళు ఆగిపోయారు. విక్రమకేతుడు కూడా ఆగిపోయాడు. వాళ్ళేం చేయబోతున్నారో అతడికి అర్థమైంది. అక్కడికి సమీపంగానే రాజదంపతులు యువరాణిల విశ్రాంతి మందిరాలు పక్కపక్కనే ఉన్నాయి. ఆ ముసుగు మనుషులు సంజ్ఞలు చేసుకొని ఒక్కసారిగా సైనికుల మీద పడ్డారు. కత్తుల శబ్దాలు ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకొని ఒక్క పరుగున పిడుగులా తీసుకుని వచ్చాడు విక్రమకేతుడు. అప్పటికే 4 సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 6 గాయాల పాలయ్యారు. మెరుపులా వచ్చి వారితో కత్తి కలిపాడు విక్రమకేతుడు. ఆ ముసుగు మనుషులు అతన్ని చుట్టుమట్టారు. అప్పటికే సైనికుల ఆర్తనాదాలు విని సుచంద్రసేనుడు, మహారాణి, యువరాణి తమ మందిరాల్లో నుంచి బయటికి వచ్చారు. చక్రవ్యూహంలో ఉండి కూడా ఆ ముసుగు మనుషులతో వీరోచితంగా పోరాడుతున్న విక్రమకేతుడిని చూసి ఆశ్చర్యపోయారు. మెరుపు వేగంతో కదులుతూ అంతమందిని నిలవరిస్తున్న అతని ఖడ్గచాలనాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఆ మాట మనసులోనే అనుకుంది యువరాణి కళ్యాణ తిలక. విక్రమకేతుడు సంశయాల్ని విడిచిపెట్టి అందినవాణ్ణి అందినట్లు తీవ్రంగా గాయపరుస్తున్నాడు. రాజదంపతులు యువరాణి ఛాయలకు వెళ్లబోయిన వాళ్ళని కూడా తీవ్రంగా గాయపరిచాడు. అప్పటి వరకు విస్మయంలో పడిన సుచంద్రసేనుడు తేరుకొని వెంటనే మందిరంలోకి వెళ్ళి ప్రమాద హెచ్చరికగా గంటను మ్రోగించాడు. అప్పటికే చావు బతుకుల్లో ఉన్న ముసుగు మనుషులు
విక్రమకేతుణ్ణి దాటి ముందుకు వెళ్ళి తమ పని ముగించలేమని నిశ్చయించుకొని లేని ఓపిక తెచ్చుకుని చీకట్లో పరుగు తీసి త్రుటిలో మాయమైపోయారు. రాజకుటుంబానికి రక్షణగా అక్కడే ఆగిపోయాడు విక్రమకేతుడు. కత్తులు చేత ధరించి అప్పుడే అక్కడికి వచ్చిన సైనికులకు ఆజ్ఞలు జారీ చేశాడు మహారాజు. కొందరు సైనికులు అక్కడే కాపలాగా నిలబడ్డారు. మిగతా సైనికులు రాజుగారు చూపించిన వైపుగా పరుగులు తీశారు. మహారాజు విక్రమకేతుడి చేతులు పట్టుకొని, నాయనా, రాజకుటుంబాన్ని రక్షించడంలో నీ సేవలు మేమెన్నడూ మర్చిపోలేము అన్నాడు. మహాప్రభు, ఇది నా కర్తవ్యం అంటూ అభివాదం చేశాడతను. మా మీద తిరిగి హత్యాప్రయత్నం జరుగుతుందని నీకెలా తెలిసింది నాయనా అని ప్రశ్నించాడు సుచంద్రసేనుడు. అప్పటికే యువరాణి తల్లిదండ్రుల చాటుకు చేరి అతడి వైపు అర్ధ నిమీలిత నేత్రాలతో చూస్తున్నది. ఆధారం ఏమీ లేదు మహారాజా. పడుకుంటే నిద్ర పట్టడం లేదు. మనసు కీడును శంకించటం వలన రాచరిక కట్టుబాట్లను ధిక్కరించి మీ విశ్రాంతి మందిరం వద్దకు వచ్చినందుకు క్షమించండి అన్నాడు. మా మేలు కోరి వచ్చిన నీకు కట్టుబాట్లు వర్తించవు. ఈ గడియ నుంచి వాటిని సడలిస్తున్నాను విక్రమకేత. ఎప్పుడు ఏ వేళైనా సరే నీవు రాజకోటలో స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఈ విషయమై సైనికులకు ఓ హెచ్చరిక జారీ చేస్తాను. అయితే ఈ కుట్రకు కారణమేమిటో తెలియకుండా ఉన్నది అన్నాడు సుచంద్రసేనుడు. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే రేపటి దినము మీతో ఆంతరంగిక సమావేశానికి అంగీకరిస్తే మీకు కొన్ని విషయాలు విన్నవిస్తాను. ఈలోగా నేను చక్కబెట్టవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అలాగే నాయనా అంటూ అంగీకారపూర్వకంగా తల ఊపాడు మహారాజు. విక్రమకేతుడు కోట మొత్తం చుట్టి వచ్చాడు. అనుమానాస్పదంగా ఎక్కడా ఏ చిన్న ఆధారము దొరకలేదు. ముసుగు మనుషుల జాడ తెలియలేదు. తర్వాత తమ విశ్రాంతి గృహానికి వచ్చి పడుకున్నాడు. ఉదయం లేచిన తర్వాత రాత్రి జరిగిందంతా చిత్రవ్రతుడికి చెప్పాడతను. ఒక్కడివి ఎంత సాహసం చేశావు మిత్రమా, నీ వెంట నేను వచ్చేవాణ్ణి కదా అన్నాడు చిత్రవ్రతుడు. సుఖంగా నిద్రపోతున్న నిన్ను లేపాలంటే నా మనసు ఒప్పుకోలేదు. అదీకాక నిద్రమత్తులో నిన్ను తీసుకొని వెళ్ళటము క్షేమం కాదనిపించింది. అయితే ఇప్పుడేమిటి మన కర్తవ్యం? మహారాజుని కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఒక్క గడియ ఆలస్యం చేయకుండా ఆ మిత్రులిద్దరూ చకచకా సిద్ధమయ్యారు. రహస్య సమాలోచనలో మహారాజుకి ఎదురుగా ఉన్న ఆసనాల మీద కూర్చున్నారు విక్రమకేతుడు, చిత్రవ్రతుడు. ఇంతకుముందు ఎన్నడూ లేని భయం కలుగుతున్నది నాయనా. ఇదంతా ఎందుకు జరుగుతున్నదో అర్థం కాకుండా ఉన్నది అన్నాడు సుచంద్రసేనుడు. మహారాజా, మీతో శత్రుత్వం ఉన్నవారు కానీ ఏ కారణంగానైనా పగబట్టిన వారు కానీ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. నాకు తెలిసినంతవరకు అలాంటి వారు ఎవరూ లేరు నాయనా అని చెప్పాడు సుచంద్రసేనుడు. తప్పుగా భావించకండి. మీ మేనల్లుడు కీర్తికాముడు, మహామంత్రి బుద్ధిమతి ఎలాంటివారు? రాజ్యక్షేమం కోసము ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడరు. వాళ్ళని అనుమానించవలసిన అవసరం లేదు. అయితే వినండి ప్రభు అంటూ డిండిమ భట్టు చనిపోయిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు విక్రమకేతుడు. మా కోసము, రాజ్యక్షేమం కోసము మీరెంతటి సాహసం చేశారు నాయనా. మీ సేవలు మరవలేను. మహారాజా, జరిగిన విషయాలు చెప్పడానికి కారణము పొంచి ఉన్న ప్రమాదాన్ని మీ దృష్టికి తేవాలనే. మీ చుట్టూ ఏదో ఉచ్చు బిగుసుకుంటున్నది. కుట్రదారులు ఎవరై ఉంటారో ఊహకు అందటం లేదు. కుట్రకు కారణము రాజ్యాధికారం కావచ్చునని భావిస్తున్నాను. కానీ ప్రత్యక్ష నిదర్శనం చూపించలేను. నేను, నా మిత్రులు కలిసి కొలువులోకి వచ్చిన దగ్గర నుంచి పరిశోధిస్తూ ఉన్నాము. మీ సైనికులు నీతికి నిజాయితీకి కట్టుబడిన వాళ్ళు అంటూ చెప్పడం ఆపాడు విక్రమకేతుడు. తనకు తెలిసిన విషయాలని చిత్రవ్రతుడు చెబుతూ, అన్ని వైపుల నుంచి పరిశోధన చేస్తున్నాం మహారాజా. ఏ చిన్న విషయము విడిచిపెట్టడం లేదు. కోటలో నుంచి ఎవరూ బయటికి వెళ్ళటం లేదు. బయట నుంచి కోటలోకి ఎవరూ రావటం లేదు. అంటే కుట్రదారులు కోటలోనే ఉన్నారు అని మిత్రుడి వైపు చూశాడు. అవును ప్రభు, గూడు పుటాని అంతా కోటలోనే జరుగుతున్నది. సైనికులని ఎవరినీ అనుమానించటానికి లేదు. ముసుగు మనుషులు ఎలా వస్తున్నారో ఎలా వెళుతున్నారో తెలియటం లేదు.
కోటకి సంబంధించిన రహస్య మార్గము మీతో పాటు ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా మహారాజా అని ప్రశ్నించాడు. అతడి ప్రశ్నలోని మర్మాన్ని గ్రహించిన సుచంద్రసేనుడు, లేదు నాయనా, నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చెప్పాడు. మహారాజా, ఈ సమాలోచన విషయము మూడో కంటికి తెలియనివ్వకండి. మీరు మీ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ఈ కుట్ర తేలే వరకు కోట దాటి వెళ్ళకపోవటమే క్షేమకరం. ఈ విషయాలు మన మధ్య మాత్రమే ఉండాలి. వీలైనంత త్వరలో నేను నా మిత్రులు కలిసి అంతుబట్టని ఈ మర్మాన్ని ఛేదించగలమని భావిస్తున్నాను ప్రభు అంటూ లేచి నిలబడి సుచంద్రసేనుడికి అభివాదం చేశాడు విక్రమకేతుడు. ఆ ఇద్దరి మిత్రుల భుజాలు తట్టాడు మహారాజు. కోటలో జరుగుతున్న దుర్ఘటనల కారణంగా కాపలాను పెంచారు. ఉద్యానవనం నలుమూలలా ఉన్న భటులను హెచ్చరిస్తూ చిత్రవ్రతుడు ఉన్న చోటికి వచ్చాడు విక్రమకేతుడు. ఏమిటి మిత్రమా, ఒకవైపు కాపలా కాస్తూనే దీర్ఘాలోచనలో ఉన్నావు? మలయ సమీరము హాయి గొలుపుతున్న ఈవేళ, పూల పరిమళాలు గుప్పుమని గుబాళిస్తూ మనసుకు మత్తెక్కిస్తున్న ఈవేళ పక్కన ప్రేయసి ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తన్మయంగా చెప్పాడు చిత్రవ్రతుడు. విక్రమకేతుడు నవ్వుకొని, ప్రస్తుతానికి అలాంటి ఊహలన్నీ కట్టిపెట్టు. ప్రమాదము, ముసుగు మనుషుల రహస్యము కనిపెట్టు. అదే మన కర్తవ్యం అంటున్నంతలో యువరాణి కళ్యాణ తిలక తన అనుంగు చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. వారిలో ఉన్న మదనికను చూసేసరికి చిత్రవ్రతుడి గుండెల్లో జేగంటలు మోగాయి. ఆ ఇద్దరూ దొంగచూపులు చూసుకుంటున్నారు. యువరాణి, చీకటి అలుముకుంటున్నది. ఈ వేళలో మీరు విహారానికి రావటము ప్రమాదమని హెచ్చరిస్తున్నందుకు మన్నించండి. కోటలో పరిస్థితులు అనుకూలంగా లేవు సున్నితంగా చెప్పాడు విక్రమకేతుడు. వీరులై ఉండి మీరే భయపడుతున్నారే అన్నది కళ్యాణ తిలక చిరునవ్వులు వలకపోస్తూ. నా భయము నా గురించి కాదు యువరాణి. పొంచి ఉన్న శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో మీ రక్షణ విషయంలో సహజంగా పుట్టే భయము నమ్రతగా చెప్పాడు. నాన్నగారు నన్ను హెచ్చరించారు. మా బావగారు కీర్తికాముడు ఏకంగా కట్టడి విధించారు. స్వేచ్ఛగా విహరించే పావురాన్ని పంజరంలో బంధించాలనుకోవటం తప్పు కాదు అంటూ గలగలా నవ్వింది. వేటగాళ్ళకి చిక్కకూడదనుకుంటే తప్పదు మరి. పంజరాన్ని కూడా రక్షణ కవచంగా భావించాలి. యువరానికి వనవిహారం మీద ఉన్న ఆసక్తి విక్రమకేతుడి మీదకి మళ్ళింది. 2 పర్యాయాలు ముసుగు మనుషులను తరిమికొట్టి తమ రాజకుటుంబాన్ని కాపాడిన అతడిపై ఆమెకు శ్రద్ధ కలిగింది. ఆ వీర యువకుడి రూప విలాసాలు ఆ అందాల రాశి మదిలో ముద్రించుకున్నాయి. అందుకే వంక పెట్టుకుని అతన్ని చూడాలని వచ్చింది. ఏదో విధంగా ఆ అందగాడితో సంభాషణని కొనసాగించాలనుకుంటున్నది. విక్రమకేతుడు అమాయకుడేమీ కాదు. ఆమె అంతర్యాన్ని కనిపెట్టాడు. అయినా తన స్థితిని బాధ్యతని విస్మరించకుండా ఆమె పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నాడు. పురుషుల దర్పాన్ని మీరు కూడా సహజంగానే చాటుకుంటున్నారు అన్నది యువరాణి. క్షమించండి యువరాణి, రాజాజ్ఞని అందరూ అనుసరించవలసిందే కదా. చిత్తం, నేను మీతో ఆంతరంగికంగా మాట్లాడాలనుకుంటున్నాను వినయంగా అభివాదం చేస్తూ అన్నది కళ్యాణ తిలక. ఆ భంగిమ చేసి చిత్రవ్రతుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. త్రుటిలో తేరుకొని అతడు ఆ చెలికత్తెలతో పాటు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. ఏకాంతంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. అకస్మాత్తుగా కళ్యాణ తిలక విక్రమకేతుడి చేతులు పట్టుకొని, విక్రమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది. యువరాణి, ఏమిటిది? ఊహించని సంఘటన ఎదురయ్యేసరికి విస్మయంలో పడిపోయాడు అతను. నేను అందంగా లేనా? దేవకన్యలను తలదన్నే అపూర్వ అందాన్ని ఎవరు కాదనగలరు? మరి అభ్యంతరం ఏమిటి? నేను ఒక సామాన్య పౌరుణ్ణి, పేదవాణ్ణి. మన మధ్య అంతస్తుల తారతమ్యం ఉంది కదా. ప్రేమ ముందు నిలిచే అర్హత వాటికి లేదు. మీరు ఒప్పుకుంటే నేను మా తండ్రి గారిని ఒప్పిస్తాను ఆశగా చెప్పింది. సంశయంగా తల పంకించి ఆమె కళ్ళలోకి చూశాడు విక్రమకేతుడు. మిలమిలలాడుతున్న కనులను ఆర్పి తెరిచి ఒప్పుకోమన్నట్లు ప్రేమగా చూసింది ఆమె. నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి యువరాణి, ఇబ్బందిగా చెబుతూ తల తిప్పుకున్నాడు అతను. ఆ తర్వాత కళ్యాణ తిలకని చెలికత్తెలని ఆ మిత్రులిద్దరూ అంతఃపురం వద్ద విడిచి వచ్చారు. విశ్రాంతి గృహానికి వెళ్లే సమయము ఇంకా ఉన్నందున
వాళ్ళు ఉద్యానవనంలోని రాతి మంటపం వద్ద కూర్చున్నారు. యువరాణితో జరిగిన సంభాషణని మిత్రుడికి చెప్పాడు విక్రమకేతుడు. వనితామణి వరించి వస్తే కాదనటం భావ్యమా అని అడిగాడు చిత్రవ్రతుడు. మనము ఒక పెద్ద బాధ్యత మీద ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే అంతుబట్టని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మనకి ప్రేమలు అవసరమా? అంతేలే, నేను వెంటబడుతున్నా ఆ సుందరి నుంచి జవాబు లేదు. యువరాణి వెంటబడి వచ్చినా నీ వద్ద జవాబు లేదు. లోకం తీరు ఇంతేలే అంటూ నిరాశగా చేతులు దులుపుకున్నాడు చిత్రవ్రతుడు. సరిగ్గా అదే గడియలో రాతి మంటపం ఆవలి నుంచి ఏవో నీడలు కదిలినట్లయింది. చిత్రవ్రతుడికి సైగ చేసి మెరుపుల అటువైపుకు కదిలాడు విక్రమకేతుడు. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న ఇద్దరు ముసుగు మనుషులు అతన్ని చూసి పరుగులందుకున్నారు. విడవకుండా వాళ్ళ వెనక పరిగెత్తాడు విక్రమకేతుడు. వాళ్ళ వెనక పడ్డాడు చిత్రవ్రతుడు. చీకటి దారుల్లో నుంచి చెట్ల మధ్యగా కోట బురుజు మీదకి చేరుకున్నారు ఆ ముసుగు మనుషులు. ఇక ముందుకు వెళ్లే దారి లేకపోయేసరికి ఆగిపోయి వెనుతిరిగి విక్రమకేతుడితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. వాళ్ళిద్దరూ మహాబలశాలులు. అయినా అతడు వెనుకాడలేదు. పోరు మొదలైంది. వాళ్ళ బలం ముందు అతడు నిలబడలేకపోతున్నాడు. అయినా మెలకుగా తప్పించుకుంటూ వాళ్ళని దెబ్బ కొడుతున్నాడు. కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన చిత్రవ్రతుడు వాళ్ళ మీదకి దూకాడు. 2 దెబ్బలు వాళ్ళని కొట్టి 4 దెబ్బలు తిని దూరంగా పడ్డాడు. ఈలోగా విక్రమకేతుడు మెరుపులా విజృంభించి వాళ్ళని చిత్తుగా తన్నాడు. ఇక ఓటమి తప్పదని గ్రహించిన ఆ ముసుగు మనుషులు తప్పించుకునే దారి లేక అటు ఇటు చూస్తున్నంతలో చీకట్లో నుంచి 2 బాణాలు దూసుకొచ్చి వాళ్ళిద్దరు గుండెల్లో దూరిపోయాయి. విక్రమకేతుడు చిత్రవ్రతుడు ధైర్యం చేసి చీకట్లోకి పరుగు తీశారు. దూరంగా ఉన్న మెట్ల మీదుగా 2 ఆకారాలు వెళ్ళిపోవటం కనిపించింది. వాళ్ళు మెట్ల వద్దకు చేరేసరికి అక్కడ ఎవరూ లేరు. వెతకటం అనవసరమని ఆ మిత్రులిద్దరూ వెనక్కి వచ్చి చూశారు. ముసుగు మనుషులు అక్కడే పడి ఉన్నారు. విక్రమకేతుడు వారిని పరీక్షించి చూశాడు. అప్పటికే వాళ్ళ ప్రాణాలు విడిచిపోయి ఉన్నాయి. వారి ముసుగులు తొలగించి వెన్నెల వెలుగుల్లో వారిని పరీక్షగా చూశారు ఆ మిత్రులు. వీళ్ళు మన సైనికులు కాదు మిత్రమా అన్నాడు చిత్రవ్రతుడు. అవును, మనం ముందే అనుకున్నదే. ఇందులో ఉన్న మర్మమే మనం తెలుసుకోవాలి. పోరాటాల్లో ఆరితేరిన మల్ల యుద్ధ వీరులు వీళ్ళు సాలోచనగా చెబుతూ మెడ వెనక కాస్త నొప్పిగా అనిపించేసరికి అరచేత్తో రుద్దుకున్నాడు విక్రమకేతుడు. తెల్లవారింది. రాత్రి జరిగిన సంఘటన గురించి విన్న వెంటనే ఆ మిత్రులని తన సమక్షానికి రప్పించాడు సుచంద్రసేనుడు. నాయనా, మిమ్మల్ని చంపటానికి ఆ దుర్మార్గులు వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ గడియ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆయన. అలాగే మహారాజా అన్నాడు విక్రమకేతుడు. మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసిన పనిలేదు. ఆ ద్రోహులని పట్టుకోవటమే ఇక నుంచి మీ బాధ్యత. కానీ మీరు కూడా జాగరూకతతో మెదలగండి. చిత్తం ప్రభు అన్నాడు చిత్రవ్రతుడు. నాతో మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉన్నా సంశయించకండి. మిమ్మల్ని ఎవరూ అడ్డగించకుండా ఉండటానికి ఈ ముద్రికను నీ వద్ద ఉంచుకో నాయనా అంటూ పెద్ద నీలివర్ణపు రాయితో ఉన్న ఒక ఉంగరాన్ని విక్రమకేతుడికి అందించాడు మహారాజు. విక్రమ, ఈ విషయంలో నేను ఇంకేమైనా ఆజ్ఞలు జారీ చేస్తే మంచిదని నువ్వు భావిస్తున్నావా? లేదు ప్రభు. అసలు మీకేమీ తెలియనట్లే ఉండండి. శత్రువు జాగ్రత్త పడితే మనకు చిక్కడు. మనకేమీ తెలియదని అతన్ని సంతోషపడనివ్వండి. ఈ లోపల రహస్యంగా మా పని మేం చేస్తాము. చిత్రవ్రతుడు వినయంగా చూసి, ఒక చిన్న ప్రశ్న మహారాజా. ప్రజలపై విధించే పన్నులని మీరే నిర్ణయిస్తారా అని అడిగాడు. మంత్రివర్యుల సలహాల్ని అనుసరించి పన్నులను నిర్ణయించేది నేనే. వాటిని కీర్తికాముడు అమలు చేస్తాడు నాయనా అని చెబుతున్న సమయానికి ఒక భటుడు వచ్చి వినయంగా తల వంచాడు. ప్రభు, కీర్తికాముల వారు తమ దర్శనార్థమై వచ్చారు అని అతను చెప్పిన వెంటనే వెనకదారి నుంచి ఆ 2 మిత్రులని పంపించి వచ్చి కూర్చున్నాడు సుచంద్రసేనుడు. కీర్తికాముడు వచ్చి కోట బురుజు మీద 2 అపరిచిత వీరులు చచ్చిపడి ఉన్న విషయాన్ని చెప్పాడు. ఆ విషయం మేము విన్నాము. వేగులను నియమించి పూర్వాపరాల్ని పరిశోధించండి. ఏమైనా తెలిస్తే మాకు విన్నవించండి.
అంతకు మించి మనమేం చేయగలము అన్నాడు సుచంద్రసేనుడు. అదే అర్థం కాకుండా ఉంది మామయ్య. మనల్ని అంతం చేయటానికి ఎవరో శత్రువ్యూహం పనినట్లు అనిపిస్తున్నది అనుమానాన్ని వ్యక్తం చేశాడు కీర్తికాముడు. శత్రువుల్ని పట్టుకోండి. వాళ్ళెవరో తెలియటం లేదు. మంత్రిగారితో కలిసి వ్యూహరచన చేయండి. శత్రువులు దొరికితే ఆలస్యం చేయకుండా ఉరి తీయండి. శాంత గంభీర స్వరంతో ఆజ్ఞాపించాడు సుచంద్రసేనుడు. ఏం మాట్లాడితే ఏం ముప్పు వస్తుందోనని తల ఊపి బయటికి నడిచాడు కీర్తికాముడు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో కోట లోపల బయట కావలి కాసే సైనికుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు అతను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలా కాయండి. ఎవరికీ కనపడకుండా ఆ ముసుగు మనుషులు కోటలో అంత స్వేచ్ఛగా సంచరిస్తున్నారంటే వాళ్ళేమైనా భూతాలా దెయ్యాలా అంటూ కోపంగా ప్రశ్నించాడు. ఏమో బాబయ్య, మీరు చెబుతుంటే అనుమానంగా ఉంది. ఒకవేళ ఆ ముసుగు మనుషులకి మంత్రతంత్రాలు తెలిసేమో. వాళ్లతో పాటు కోటలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయేమో ఓ వృద్ధభటుడు బెదురుతూ అన్నాడు. ఇప్పటికే కోటంతా అల్లకల్లోలంగా ఉంది. మీ అర్థం లేని అనుమానాలతో అందరినీ భయపెట్టకండి. కట్టుదిట్టంగా కాపలా కాయండి. శత్రువుల్ని పట్టుకున్న వాళ్ళకి మంచి బహుమతులు ఇప్పిస్తాను. ముసుగు మనుషులు కనిపిస్తే వెంటనే నరికి పారేయండి. వాళ్ళని చంపిన వాళ్ళకి ధనరాశులు ఇప్పిస్తాను అంటూ ఆశ పెట్టాడు కీర్తికాముడు. సైనికులకి ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చింది. సైన్యాధిపతికి జై, కీర్తికాముల వారికి జై అంటూ సైనికులు జై జయధ్వానాలు చేశారు. అడప చిరంజీవి గారు రచించిన కోటలో పాగా జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.